రాష్ట్రంపై అదనపు భారం 1500 కోట్లు. ఉపాధి పనిలో 40% నిధులు రాష్ట్రం భరించాల్సిందే. సో తాజాగా విబిజి రామ్ జీతో నిబంధనలో మార్పు. పని గ్యారంటీ విధించిన కేంద్ర ప్రభుత్వం ఫలితంగా నష్టపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కరువు పనిలో 90% పైగా వారే అంటూ చూస్తున్నాం. సో తెలంగాణలో ఉపాధి హామీ వివరాలు. జాబ్ కార్డులు 51.95 లక్షలు. ఉపాధి హామీ కూలీలు 106 అంటే 106 లక్షలు. సంవత్సరంలో ఖర్చు చేసేది 4300 కోట్లు. కూలీలకు చెల్లించే మొత్తం 2600 కోట్లు అంటూ చూస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇప్పుడు 10 దినాలు ఇంకా పెంచారు కాబట్టి మళ్ళా రాష్ట్ర కోటా ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి దాదాపు 1500 కోట్ల అదనపు భారం పడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కొత్త తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం బిల్లు ఏదైతుందో దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి 1500 కోట్ల భారం సంవత్సరానికి పడేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎంతవరకు పోతుందో దీన్ని. తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఆర్థిక వ్యయం వివరాలు చూసినట్లయితే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఖర్చు చేసిన మొత్తం 4341 కోట్లట. సో కూలీలకు చెల్లించిన మొత్తం 2610 కోట్లు. మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు 1500 కోట్లు. పరిపాలన వ్యయం 229 కోట్లట. సో ఇది ప్రతి ఆర్థిక సంవత్సరం గురించి ఇట్లే ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా 40% ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలంటే దాదాపు సంవత్సరానికి 1500 కోట్ల భారం పడేటువంటి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో గతంలో ఈ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇటు రాష్ట్రం కూడా ఇవ్వాలని చెప్పి కొర్రి పెట్టింది కాబట్టి రాష్ట్రాల పైన భారం పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కరువు వచ్చిన, వర్షాభావ పరిస్థితులున్న, వేసవిలో వ్యవసాయ పనులు లేకపోయినా ఊర్లో ఉపాధి పని దొరుకుతుందని ఇప్పటి వరకు అందరూ ధీమాతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనతో ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి పనులు దొరికేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం కేటాయించిన నిధులకు అనుగుణంగానే పని లభించనుంది. ఫండ్స్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర సర్కారు నిధులు కేటాయించకపోతే పని దొరికే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేసారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం వేసి ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇంకా కరువు పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో కూలీలు వలసలు పోకుండా, ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఉపాధి పనులకు వెళ్లే వారిలో ఇప్పటికే 95% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేసిన. వీరిలో 60% పైగా మహిళలే ఉన్నారు. 5 సంవత్సరాల లెక్కలు పరిశీలిస్తే ఉపాధి పనులు ఎస్సీలు 21 నుంచి 22%, ఎస్టీలు 20 నుంచి 21% ఉపయోగించుకున్నారు. వీరిలో 58 నుంచి 63% మహిళలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మహిళలే వెళ్తారు. సో వాళ్ళకు కొంత దానివల్ల కొంతలో కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి 60% నిధులేట. సో కేంద్రం నుంచి 60% ఇస్తే రాష్ట్రం నుంచి 40% ఇవ్వాల్సిందే. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు భారం పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 1500 కోట్లకు పైగా భారం పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో తెలంగాణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ప్రతి సంవత్సరం నేరుగా వారి అకౌంట్లో 2600 కోట్లు జమ అవుతున్నాయని అంచనా వేసింది. ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధన ఆయా ప్రభుత్వాలపై అదనపు భారాన్ని మోపరుంది. తెలంగాణపై సుమారు 1500 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. ఉపాధి రద్దుపై ఉద్యమం, మరి ఏం ఉద్యమం చేస్తారో ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఏం చేస్తారో చూద్దాం. మీరు సెట్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తే ఆ ఇండియా పక్ష కూటమి పక్షాలు కూడా వస్తాయి. ఫస్ట్ మీరు కలిసి లేకుండా ఇట్లా ఉంటే ఏం చేస్తారు? ఏం చేయడానికి లేదు.